ఫ్రెండ్స్ టెక్నోస్ 1835 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 8, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు స్పెషల్ డే. నాకు ఇదే రోజు 2009వ సంవత్సరంలో ఇదే రోజు నాకు మ్యారేజ్ అయితే అయింది. అండ్ 15 సంవత్సరాలు పూర్తయింది మ్యారేజ్ అయ్యి. ఎలా గడిచిపోయినా కూడా అర్థం కాల, 15 సంవత్సరాలు అయిపోయింది. దీనికి సంబంధించిన లైఫ్ స్టైల్ ఛానల్లో ఒక వీడియో కూడా ఈ రోజు అయితే వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి వీడియో ఎండింగ్లో కూడా పెడితే ఇక్కడ కార్డ్స్లో కూడా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 15 years మా జర్నీ మొత్తం ఆ వీడియోలో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. న్యూస్ లేకపోతే ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో X200, X200 Pro, X200 Pro Mini అండ్ X200 Ultra మొత్తం 4 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. Ultra తర్వాత తీసుకొని వస్తారు, నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. X200, 200 Pro, 200 Mini ఈ 3 ఫోన్స్ అయితే మోస్ట్లీ మనం డిసెంబర్లో ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ మంత్ అక్టోబర్ 14వ తారీఖు వీళ్ళు చైనాలో వీటిని లాంచ్ చేస్తున్నారు. అఫీషియల్ లాంచ్ డేట్ కూడా వెళ్ళి అనౌన్స్ చేశారు. దీనిలో మినీ ఉంది కదా, మినీ ఈసారి హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంపాక్ట్ సైజులో వస్తుంది, చిన్నగా ఉంటుంది ఫోన్. అండ్ కెమెరాస్ సేమ్ మీకు ఏదైతే X200 Proలో ఉన్నాయో అవే కెమెరాస్ అయితే దీనిలో అయితే ఉంటాయి. చూడాలి ఈసారి ఏమేమి చేంజెస్ చేసి తీసుకొని వస్తున్నారు. X100 Pro చెప్పా కదా, ఇప్పటికి కూడా X100 Pro లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్స్లో నాకు బెస్ట్ అనిపించిన కెమెరా. చూద్దాం X200 Proలో ఏం చేంజెస్ చేస్తారు. నెక్స్ట్ మనకి OnePlus 13 కొత్త స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. కొత్త స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అక్టోబర్ 21, 22 ఈ డేట్స్లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. చైనీస్లో కనిపిస్తుంది టీజర్ మొత్తం. ఈ టీజర్లో వీళ్ళు ఒక ఫోన్ని హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ నుంచి. సో ఇది చూస్తుంటే OnePlus 13 లాగా అయితే అనిపిస్తూ ఉంది. మోస్ట్లీ ఈ ఫోన్ OnePlus 13 ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్తో రావచ్చు. 8 Gen 4 అయినా పేరు ఉండొచ్చు, స్నాప్డ్రాగన్ 8 Gen 4 లేకపోతే స్నాప్డ్రాగన్ 8 Elite అని చెప్పేసి పేరు పెట్టవచ్చు. ఏదైనా పేరుతో అయితే ఈ ప్రాసెసర్ అయితే రావచ్చు. OnePlus 13తో పాటు iQOO 13 కూడా నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవబోతుంది. నవంబర్లో ఇండియాకి మోస్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో అట్లా అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు iQOO 13ని. సో దానిలో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ అయితే మీకు ఉంటుంది. అండ్ Xiaomi కూడా 15 సిరీస్, Xiaomi 15 సిరీస్లో కూడా ఈ ప్రాసెసర్ యూస్ చేస్తుంది. జనవరిలో ఏదైతే Samsung S25 సిరీస్ ఉంటుందో దానిలో కూడా ఈ ప్రాసెసర్ అయితే యూస్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని ఈ ప్రాసెసర్ అయితే వస్తాయి. ఈ ప్రాసెసర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే అక్టోబర్ 21, 22 ఈ డేట్స్లో తెలుస్తాయి. నెక్స్ట్ మనకి Gemini సంబంధించి గూగుల్ Geminiని ఇప్పుడు లాక్ స్క్రీన్లో ఇంక్లూడ్ చేస్తుంది. పిక్సెల్ ఫోన్స్లో చూస్తే మీకు Gemini సింబల్ మీకు లాక్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీకు Gemini అయితే యాక్టివేట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ అయితే పిక్సెల్ ఫోన్స్కి ఇది కనిపిస్తుంది. ఫ్యూచర్లో మేబీ ఏదైతే Gemini సపోర్టెడ్ ఫోన్స్ ఉన్నాయో వాటికి కూడా లాక్ స్క్రీన్లో Gemini బటన్ అయితే తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2024 ఇదైతే ఢిల్లీలో జరుగుతుంది. అక్టోబర్ 15 నుంచి 19 ఈ డేట్స్ మధ్యలో జరుగుతుంది. దీనిలో మనకి లైక్ ఇది మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఉంటుంది కదా, MWC ఆ టైప్లో ఇండియాలో కొన్ని టెక్నాలజీ సంబంధించి ఎక్కువ ఇన్నోవేషన్ సంబంధించి ఫ్యూచర్లో ఏమేమి మార్పులు చేయబోతున్నారు బ్రాండ్స్ అవన్నీ అక్కడ వచ్చి డిస్ప్లేకి అయితే తీసుకొస్తాయి. సో ఇక్కడ జియో అయితే వీళ్ళు కొత్త టెక్నాలజీస్ తీసుకురాబోతున్నాం, కొత్త ఇన్నోవేషన్స్ మేము అక్కడ తీసుకొస్తాము ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో అనేవి చెప్తున్నారు. మరి ఏమేమి చేస్తారో తెలియదు, కానీ దీని గురించి మనకి డీటెయిల్స్ తెలియాలంటే మనం ఇది మొత్తం ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా మంది ఆల్మోస్ట్ చాలా కామెంట్ వచ్చింది. S24 FE గురించి చాలా మంది అడుగుతున్నారు. S24 FE ప్రెజెంట్ మీరు కొనాలనుకుంటే ప్రైస్ 60,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి. లాస్ట్ టైం S23 FE వీళ్ళు లాంచ్ చేసిన 60,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు S23 FE సేల్లో మీకు 30,000 రూపాయల లోపు ఎలా వచ్చిందో అట్లా మీకు S24 FE ఫ్యూచర్లో 30,000 రూపాయల లోపు అయితే రావచ్చు. ఒకవేళ ఫోన్ మీరు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం మంచి టైంలో మంచి ప్రైస్కి వచ్చినప్పుడు కొనుక్కోండి. ఇప్పుడు 60,000 పెట్టినా కానీ తర్వాత ఫ్యూచర్లో తగ్గిపోద్ది ఫోన్ ప్రైస్. ఖచ్చితంగా వీళ్ళు తగ్గించి సేల్స్లో తీసుకొస్తారు, అప్పుడు మళ్ళీ బాధపడాల్సి ఉంటుంది. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అక్టోబర్ 10వ తారీఖు అట్లా వస్తుంది మన ఛానల్లో. నిన్నే వచ్చింది ఫోన్ నాకు కూడా. అండ్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే కష్టం. రివ్యూ ఇప్పుడు కావాలంటే టైం పడుతుంది. సో కొద్దిగా టైం తీసుకొని ఒకవేళ మీకు రివ్యూ కావాలనుకుంటే రివ్యూ మాక్ చేసి మీకు రివ్యూ అయితే అప్పుడు ఇస్తాను. నెక్స్ట్ మనకి డ్రైవర్ లేని కార్లు చూసాం, కానీ డ్రైవర్ లేని ఏరోప్లేన్స్ కూడా రాబోతున్నాయి. సో ఇది బ్రెజిల్ చెందిన ఒక కంపెనీ. వీళ్ళు ఏరోప్లేన్స్ తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు దీని మీద ప్రయోగం అయితే చేస్తూ ఉన్నారు. డ్రైవర్ లేకుండా వీళ్ళు ఏరోప్లేన్ అయితే తయారు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈ ఏరోప్లేన్స్ కూడా మనం చూడొచ్చు అని చెప్తున్నారు. అంటే కాక్పిట్ ఉండదు, డ్రైవర్లు కూర్చోవడం ఇట్లాంటి ఏమి ఉండవు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. ఏ సహాయంతో అదే ఎగురుతుంది గాల్లో. ప్రాణాలు కూడా మన గాల్లోనే ఉంటాయి. ఏ సహాయంతో మనం గాల్లోకి ఎగిరిపోవచ్చు. నెక్స్ట్ మనకి బోస్టన్ చెందిన సైంటిస్టులు, చిల్డ్రన్ హాస్పిటల్ చెందిన సైంటిస్టులు వీళ్ళు ఒక ఇంజెక్షన్ కనిపెట్టారు. ఇదేం చేస్తుందంటే మనకి బ్లడ్లోకి ఆక్సిజన్ డైరెక్ట్ ఇంజెక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది కొంతమందికి లంగ్స్ డిస్ఫంక్షన్ అవుతూ ఉంటాయి, సరిగ్గా పనిచేయవు. సో ఆక్సిజన్ బ్లడ్లోకి అందకపోతే ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో ఈ బ్లడ్లో డైరెక్ట్ ఆక్సిజన్ ఇంజెక్ట్ చేస్తే 15 నిమిషాల వరకు ఇది హోల్డ్ చేయగలదు, మనల్ని ప్రాణాలు కాపాడగలదు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ప్రజెంట్ అయితే వీళ్ళు కుందేళ్ళు ఉంటాయి కదా, ర్యాబిట్స్ మీద అయితే టెస్ట్ చేస్తున్నారు. ఇంకా మనుషుల మీద దీన్ని అయితే టెస్ట్ చేయలేదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే నైకీ స్లైడ్స్ ఇవి నార్మల్గా 2,500 పైన ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,689 రూపాయలకి అయితే వస్తున్నాయి. అండ్ ఇవి నేను ఈరోజు ఆర్డర్ పెట్టాను. వీటిని మా విజార్డ్ గారు 1.5 year నుంచి యూస్ చేస్తూ ఉన్నాడు.
నాకు డైలీ వేర్కి స్లైడ్స్ కావాలి. సో ఇవైతే ఆర్డర్ పెట్టాను, మరి చూడాలి ఎలా ఉంటాయో. సో ఇవైతే డీల్ కొద్దిగా బాగా అనిపించింది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఆన్లైన్ బెట్టింగ్స్ ఇవి చాలా విపరీతంగా వ్యాపిస్తున్నాయి. చాలామంది ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. చాలాసార్లు మీకు హెచ్చరించాను కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, ముఖ్యంగా యువత. సో మీరు తీసుకునే డిసిషన్ ఫస్ట్ టైం మీరు బెట్టింగ్ పెడుతున్నారా అంటే అప్పుడే ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ అప్పుడు గుర్తుకు రావాలి మీకు. సో ఎప్పుడు దానిలోకి ఎంటర్ అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పే సంఘటన నిజామాబాద్లో జరిగింది, మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో జరిగింది. ఇది నిజామాబాద్లో ఒక అబ్బాయి ఇట్లనే బెట్టింగ్లకి అలవాటు పడిపోయి 20 లక్షల రూపాయలు బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. 20 లక్షల రూపాయలు తీర్చాలి కదా. సో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకున్న పొలాలు ఇవన్నీ అమ్మారు. అమ్మినా కానీ అంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు వాళ్ళకి తీర్చడానికి అప్పుల్ని. సో వీళ్ళు చేసేదేం లేక వాళ్ళ అప్పుల వాళ్ళ ఒత్తిడి భరించలేక ముగ్గురు, అందరూ తల్లి, తండ్రి అండ్ అబ్బాయి, కొడుకు ముగ్గురు కలిసి సూసైడ్ అయితే చేసుకున్నారు. సో ఈ సంఘటన వింటుంటేనే చాలా బాధేస్తుంది. సో ఇది ఎంత ఎవరి వల్ల జరిగింది, ఎవరైతే కొడుకు బెట్టింగ్కి అలవాటు పడ్డాడు దానివల్ల. సో బెట్టింగ్ అలవాటు పడకండి. లైక్ ఇది వ్యసనం లాగా, లైక్ మీరు మందు సిగరెట్ ఎట్లా అలవాటు పడితే మళ్ళీ బ్యాక్ రాలేరు, అట్లా ఇది కూడా అంతే. సో అది మీ ఆరోగ్యం పాడైంది మందు సిగరెట్ల వల్ల. ఇది అట్లా కాదు, మొత్తం కుటుంబం మొత్తం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు, ఖర్చు పెట్టడం ఈజీ. డబ్బులు సంపాదించిన తర్వాత మీరు సంపాదించిన డబ్బుల్ని మీరు ఎట్లా ఖర్చు పెట్టుకుని అడిగేవారు ఉంటారు. కానీ డబ్బులు లేకుండా ఇలా బెట్టింగుల్లో పెట్టేసి ఉన్నాయి పోగొట్టి మీ ఆస్తులు అమ్ముకోవడం ఇట్లాంటి పనులు అయితే చేయకండి. ఇంకో సంఘటన కూడా ఉంది బెట్టింగ్కి సంబంధించి. యూపీ నుంచి, ఇది ఉత్తరప్రదేశ్లో ఈ బడుద్దాయిలు ఇంకా 7-8 క్లాసులు చదువుతున్నారు. వీళ్ళకి ఇంకా మీ మేజర్స్ కూడా కాదు వీళ్ళు వాళ్ళ నాన్న బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకున్నాడు. నార్మల్గా బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేద్దాం బ్యాంక్ అకౌంట్కి వెళ్తే వాళ్ళ నాన్న బ్యాంక్ అకౌంట్ నుంచి 3.5 లక్షల రూపాయలు అయితే కనపడలేదు, తక్కువైనాయి. అండ్ వాళ్ళ అమ్మ బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేస్తే 1.5 లక్షల రూపాయలు తక్కువైనాయి. మొత్తం 5 లక్షల రూపాయలు తక్కువైనాయి. ఇంటికి వచ్చి పిల్లల్ని అడిగారు ఏమైనా చేశారా అంటే వాళ్ళు హ్యాకర్స్ కొట్టేసి ఉంటారు మీ అకౌంట్లో నుంచి అని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ మొత్తం తీసి చూస్తే మన వాళ్ళే ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి బెట్టింగ్ యాప్ల్లో పెట్టారన్నమాట. వాటిని 5 లక్షల రూపాయలు పెట్టారు. వీళ్ళు ఎదుగుతుంది 7-8 క్లాసులు. ఇట్లా ఉన్నారు పిల్లలు కూడా. ఈ బెట్టింగ్ అనేవి చాలా భయంకరంగా వ్యాపిస్తూ ఉన్నాయి. పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాటి నుంచి మీరు. నెక్స్ట్ మనకు ఊబర్ ఇప్పుడు కొత్త సర్వీస్ అయితే స్టార్ట్ చేయబోతుంది. మన పెట్స్ని కూడా మనం ఊబర్లో రైడ్కి అయితే తీసుకెళ్ళవచ్చు. అంటే మీరు ఎక్కడికైనా హాస్పిటల్స్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో పెద్ద డాగ్స్ ఉన్నాయి అనుకోండి, చాలా మంది దగ్గర కార్లు ఉండవు, వాళ్ళు బైక్ల మీద కూర్చోబెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అంత కంఫర్టబుల్గా అయితే కూర్చోలేవు, అవి రాలేవు కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ సర్వీస్ స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే దీన్ని బెంగళూరులో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఆల్రెడీ వేరే కంట్రీస్లో ఎప్పటి నుంచి నడుస్తుంది, ఇప్పుడు ఇండియాలో కూడా వస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడైనా డాగ్ని బయట తీసుకెళ్ళాలనుకుంటున్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు, మీరు రైడ్ బుక్ చేసుకోవచ్చు. కార్ వస్తుంది, కార్లో తీసుకెళ్ళవచ్చు. కాకపోతే ఇది డ్రైవర్ సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే పెద్ద డాగ్స్ కొద్దిగా మన ఓనర్ అంటే ఓకే, కానీ అన్నోన్ పర్సన్స్ మీద అటాక్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఏదైనా బ్యాక్ సైడ్ షీల్లా పెట్టేసి వాళ్ళు ముందుకు రాకుండా వాటిని ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మరి చూడాలి. ఈ సర్వీస్ అయితే బెంగళూరులో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి పాకిస్తాన్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. సో అక్కడ మరి దారుణంగా ఉంటారు కదా, ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. వాళ్ళు ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయి చెప్పింది, మా ఇంట్లో చెప్పింది నేను ఒక లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. దగ్గర 13 మంది ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళది. ఈ అమ్మాయి ఒప్పుకోలేదు. మనం బయటికి వెళ్ళినా కానీ బతకలేము, వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఏమేం చేసిందంటే, వీళ్ళు తింటారు కదా రోజు, అందరు కలిసి కూర్చొని తింటారు కదా, రొట్టెలు చేసుకుంటారు కదా వాళ్ళు. సో దానిలో విషయం కలిపేసింది. మొత్తం ఫ్యామిలీ మొత్తం 13 మంది ఈ అమ్మాయి ఏదైతే విషయం కలిపిందో అవి రొట్టెలు చేసుకుంది, అందరు చనిపోయారు. సో ఈ అమ్మాయి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ అమ్మాయి అయితే నేను అసలు ఇంట్లో లేను, అదేం జరిగిందో నాకు తెలియదు అంటుంది. కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే దీనిలో విషయం కలిపింది ఈ అమ్మాయి. ఎందుకు కలిపిందంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఈ అబ్బాయిని ఇద్దరు కలిసి మేబీ జైల్లో వీళ్ళకి పెళ్లి చేస్తారేమో పోలీసు. దీన్ని తప్పు అనరు, భయంకరమైన పాపం అంటారు. ఒకవేళ మీరు ఎవరైనా లవ్ చేస్తే ఇంట్లో చెప్పండి, వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించండి. నేను చేసింది అదే కదా, ఒప్పుకోలేదు ఫస్ట్ నేను లవ్ చేశాను అంటే ఎవరు ఒప్పుకోరు. ఏంట్రాడి వేధించి ఎలాగ లాస్ట్కి నేను పెళ్ళి అయితే చేసుకున్నాను. అట్లా ఒప్పించండి. మన మంచి కోరేవాళ్ళు కదా, తల్లిదండ్రులైనా కానీ ఎవరైనా కానీ. సో ఒప్పించడానికి ట్రై చేయండి, కానీ ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు మైండ్లోకి రానివ్వకండి. ఇదే కొంచెం న్యూస్ అయితే లైఫ్ స్టైల్ ఛానల్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. 15 years మా మ్యారేజ్ అండ్ లవ్ మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా మా ఎక్స్పీరియన్స్ మొత్తం దీనిలో అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం రేపటి టెక్నాలజీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.